తన అన్న జగన్ పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రభాస్ తో తనకు సంబంధం ఉన్నట్లు జగనే ప్రచారం చేయించారని షర్మిల ఆరోపించారు. ప్రభాస్ ఎవరో తనకు తెలియదన్నారు. అప్పుడు తన పిల్లల మీద ప్రమాణం చేశా, ఇప్పుడు ప్రమాణం చేస్తున్నా. ప్రభాస్ తో ఎలాంటి రిలేషన్ లేదన్నారు. ప్రభాస్ తో తనకు సంబంధం కలుపుతూ ప్రచారం జరుగుతున్నప్పుడు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. బాలకృష్ణపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు షర్మిల. జగన్ పై షర్మిల చేసిన కామెంట్లు వైసీపీని షేక్ చేస్తున్నాయి. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. తన అన్న జగన్ పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రభాస్ తో తనకు సంబంధం ఉన్నట్లు జగనే ప్రచారం చేయించారని షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల అన్న జగన్ పై మరొకసారి సంచలనాత్మక ఆరోపణలు చేస్తూ విరుచుకుపడింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవసరానికే వాడుకుంటాడు, ప్రభాస్ అంశము ప్రభాస్ కి నాకు లింకు కలిపింది, లింకు పెట్టింది ఆ జగన్ యొక్క సైన్యమే అంటూ కూడా షర్మిల సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంచలనమైన పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు గాని కార్యకర్తలు గాని ఒక్కసారిగా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. షర్మిల చేసిన వ్యాఖ్యలకి ప్రభాస్ ఎవరో ఇప్పటికీ తనకు తెలియదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతా బాంబు పేల్చారు. తనకి ప్రభాస్ కి ఎటువంటి సంబంధం లేదని, తనని అన్యాయంగా తన పేరు వాడుకుంటున్నారని కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభాస్ ఎవరో తనకి ఇప్పటికీ కూడా తెలియదని షర్మిల స్పష్టం చేస్తా ఉన్నారు. మరోపక్క ఏపీ మాజీ సీఎం జగన్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 1,700 కోట్ల లంచం ఇచ్చినట్లు కూడా ఆమె ఆంధ్రప్రదేశ్ పేరు భ్రష్టు పట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆరోపించింది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆ గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ షర్మిలకి ఆ ప్రభాస్ కి సంబంధం ఉందంటూ కూడా సోషల్ మీడియాలో వస్తున్న ఆ చర్చలు మొత్తానికి కూడా షర్మిల ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ప్రభాస్ కి తనకి సంబంధం లేదంటూ తన బిడ్డల మీద ప్రమాణం చేసింది, అలాగే తన బిడ్డల మీద అప్పుడు ఇప్పుడు ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రభాస్ తో తనకి సంబంధం లేదు. ఈ యొక్క హడావుడి కానీ ఈ యొక్క సోషల్ మీడియా యాక్టివిటీస్ కానీ మొత్తం తన అన్న జగన్మోహన్ రెడ్డి చేయించినట్టు కూడా ఆమె అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న తన చెల్లిపై అన్యాయంగా ఆ టీడీపీ నాయకులే ఆమెని అన్యాయంగా ఆ ప్రభాస్ తో లింకు కలిపి ఆ బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారంటూ కూడా నిన్న సాక్షి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన అంశానికి సంబంధించి కూడా మీడియా సమావేశం ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి ఈ రోజు వైఎస్ షర్మిల మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జగన్మోహన్ రెడ్డి ఆ తండ్రిని తల్లిని చెల్లిని మొత్తాన్ని వాడుకుంటూ కూడా తన యొక్క స్వప్రయోజనాల కోసం చూసుకుంటారు కానీ తల్లి చెల్లి మీద ప్రేమ లేదని, ప్రేమ ఉంటే గనక 2019 నుంచి 2024 సంవత్సరం వరకు అధికారంలో ఉండి తాను బాలకృష్ణ ఇంటి నుంచి వచ్చిన
ఒక సందేశం గురించి ఫిర్యాదు చేస్తే ఇంత మటుకు ఎందుకు స్పందించలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి తన మీద సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యల్ని ఎందుకు అన్న జగన్మోహన్ రెడ్డి చెల్లి మీద ప్రేమతో ఎందుకు ఖండించలేదు, ఎందుకు ఎప్పుడు కూడా మాట్లాడలేదు అంటూ ప్రస్తావించారు. ముఖ్యంగా ఏదైతే బాలకృష్ణ ఇంటి నివాసం నుంచి ఐపీ అడ్రస్ తో వచ్చిన ఆ సంచలనాత్మకమైన ఏదైతే ప్రభాస్ కి షర్మిలాకి మధ్య ప్రేమాయణం సాగుతుందంటూ కూడా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు స్పందించి బాలకృష్ణ ఆ ఇంటి ఐపీ అడ్రస్ ద్వారా వచ్చిన దాన్ని పట్టుకొని ఫిర్యాదు చేశారు షర్మిల. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అన్న జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో కూడా దాని గురించి అప్పుడు మాట్లాడకుండా ఈ రోజు తనకి అవసరం ఉంది కాబట్టి తల్లిని చెల్లిని ఆ తండ్రిని వాడుకుంటా ఉన్నారు. ముఖ్యంగా తన చెల్లి మీద ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు ఎందుకు మెదలకుండా ఊరుకున్నాడు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు తనకి టీడీపీ మీద ప్రచారానికి టీడీపీ మీద అస్త్రంలాగా తనను వాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సాధనాన్ని మళ్ళీ బయటకు తీశారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ప్రభాస్ కి తనకి మధ్య సంబంధం ఉన్న సంగతి ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క సోషల్ మీడియా ఆ సైతాన్ లాగా వాళ్ళే పనిచేశారంటూ కూడా మా అన్నపైనే నింద వేసే సంచలన ఆరోపణలు చేశారు. గత 20 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తం మొత్తంగా కూడా ఆ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గానీ దేశవ్యాప్తంగా గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలకు మధ్య ఆ లెటర్ల యొక్క ఆ యుద్ధం కాస్త పక్కదారి పెట్టినట్టు కనపడతా ఉంది. మరొక కొత్త యుద్ధానికి తెరదీసినట్టయింది. ఏదైతే ప్రభాస్ ఇచ్చిన అంశం అన్న జగన్మోహన్ రెడ్డి బయటికి తీసినట్టు ఆయనే సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేసినట్టు కూడా మరొకసారి కీలక ఆ విషయాలు ఆమె మీడియా ముందుకు వచ్చి ఆ వైఎస్ షర్మిల మాట్లాడటం సంచలనంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ ముఖ్యంగా ఏదైతే ఆ వైఎస్ షర్మిల మాట్లాడి మీడియాతో మాట్లాడుతూ జగన్ తన స్వప్రయోజనాల కోసమే తల్లి పేర్లను వాడుకుంటున్నారని కూడా ఆమె జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ పరిస్థితి ఉంది. అలాగే బాలకృష్ణ నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి నాపై తప్పుడు ప్రచారం జరిగిందని జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టినట్టు ఇటీవల ఏదైతే ఎంటర్టైనింగ్ గా చెప్పారని ఎంటర్టైన్మెంట్ గా ఆయన వాడుకుంటున్నారని కూడా ఆమె అభిప్రాయపడింది. ముఖ్యంగా నీకు నిజంగానే నీ చెల్లిపై ప్రేమ ఉంటే బాలకృష్ణ నివాసంలో సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారంగా జరిగిందని ఎందుకు నాగేశ్వర్ ఇప్పుడు షర్మిల చేసిన ప్రతి కామెంట్ జగన్ ఇది చేయించాడు, జగన్ కి ఇందులో పాత్ర ఉంది, జగన్ లంచం తీసుకున్నారు, ఇలా ఎన్నో ఆరోపణలు షాకింగ్ కామెంట్స్ కూడా జగన్ ని ఉద్దేశించి షర్మిల మీడియా ముఖంగా చేయడం జరిగింది. కాబట్టి ఏంటి వైసీపీ అధిష్టానం నుంచి కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు దీని గురించి? లేదు స్పందన. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా పడింది జగన్మోహన్ రెడ్డి మీద. తన చెల్లి మాట్లాడిన ఏ అంశం మీద కూడా ఇంత మటుకు జగన్మోహన్ రెడ్డి రిప్లై ఇచ్చిన దాఖలా లేదు, జగన్మోహన్ రెడ్డి స్పందించిన దాఖలా లేవు. షర్మిల వేసే ప్రతి ఒక్క బాణానికి గాని అస్త్రానికి గాని దేనికి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఇంత మటుకు స్పందించలేదు. తాను చేసిన ఒకే ఒక ట్విట్ మన ఇద్దరి మధ్య ఉన్న ఆ యొక్క ఒప్పందాలు గాని మన ఇద్దరం రాసుకునే లెటర్లు గాని బయట పెట్టకూడదు అనే అంశం ఒకటి జగన్మోహన్ రెడ్డి లెటర్ ఒకటి బయట పెట్టిన పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంత మటుకు షర్మిల ఖండించే ప్రతి ఒక్క అంశం, షర్మిల వేసే ప్రతి ఒక్క బాణం అనుకోవచ్చు, షర్మిల వదిలే ఏ యొక్క ఒక అంశాన్ని షర్మిల జగన్మోహన్ రెడ్డిపై అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దానికి సంబంధించి ఇంత మటుకు జగన్మోహన్ రెడ్డి ఒక్కదాన్ని కూడా రిప్లై ఇచ్చింది లేదు. ప్రతి దానికి కూడా షర్మిల మాట్లాడుతున్న మీడియా ముందుకు వచ్చి షర్మిల మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకి జగన్మోహన్ రెడ్డి బదులిస్తారేమో అనంటూ కూడా వైసీపీ కార్యకర్తలు గాని వైసీపీ నాయకులు గాని ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ నేటికి ఇంతవరకు కూడా ఆ మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిపై ఆ వైఎస్ షర్మిల ఇప్పటికీ పదుల సంఖ్యలో కూడా ఫిర్యాదులు చేసింది, మండిపడింది, ఆవేశంగా ఆ అన్న మీద ఆకసు కక్కింది. మొత్తానికి చూసుకుంటే షర్మిలపై ఒక్క మాట కూడా ఇంత మటుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎందుకు జగన్మోహన్ రెడ్డి షర్మిలాని ఖండించడం లేదు, ఎందుకు షర్మిల మాట్లాడే వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి రిప్లై ఇవ్వట్లేదని అంటున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిజంగా తన చెల్లిపై ప్రేమ ఉంటే ఎందుకు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లిపై ఉన్న ప్రేమని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలకి ఇంత మటుకు వైసీపీ పార్టీ
ఎక్కడా ముందుకు వచ్చిన దాఖలా లేదు. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మాట్లాడకూడదనే ఆ ఉద్దేశంతో ఉన్నట్టు కనపడతా ఉంది. కొద్దిసేపటి క్రితం ఏదైతే వైఎస్ షర్మిల పెట్టి మీడియా సమావేశం పెట్టి జగన్ మీద ఆ ఫైర్ అయిన ఆ నేపథ్యంలో కూడా ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ యొక్క టీం గాని ఈ అంశానికి సంబంధించి పరిశీలిస్తున్నట్టుంది. ఈ అంశానికి సంబంధించి ఏం చేయాలని చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తల్లిని చెల్లిని వాడుకోవటానికే తన యొక్క వీడియోని ఆ సాక్షి టీవీలో గాని మిగతా ఆ జగన్మోహన్ రెడ్డి గాని వాడుకుంటున్నారు. తన యొక్క ప్రస్తావన తీసుకువచ్చారని అంటే అది జగన్మోహన్ రెడ్డి అవసరం కోసమే తీసుకొస్తాడు తప్పితే ఆ తల్లి మీద గాని చెల్లి మీద గాని ఎటువంటి ప్రేమ లేదని కూడా షర్మిల చెప్పడం కూడా సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏదైతే గత 10 సంవత్సరాలుగా కూడా ముఖ్యంగా వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ జైలులో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల వైసీపీ పార్టీకి సంబంధించి కూడా పాదయాత్ర చేసి ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో జిల్లాల వ్యాప్తంగా కూడా పార్టీని బలపరిచిన నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సందర్భంలో పార్టీ చతికిల పడకుండా పార్టీ చనిపోకుండా కంటికి రెప్పలాగా కాపాడుతూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ పార్టీని బలోపేతం చేస్తూ అడుగులు ముందుకేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలకు సంబంధించి ఆ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున సంచలనంగా అయింది. ఏదైతే ప్రభాస్ కి షర్మిలకి సంబంధించి కొంత ప్రేమాయణం నడిచింది. వాళ్ళిద్దరు ప్రేమికులు అంటూ కూడా అప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా పోస్టులు వచ్చిన పరిస్థితి, చర్చించుకున్న పరిస్థితి. దాని అంతటికీ కూడా కారణం తన అన్నయ్య అంటూ కూడా మీడియా ముందుకు మరోసారి షర్మిల రావడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే నిద్ర పట్టనీయకుండా జగన్మోహన్ రెడ్డికి ఓ పక్క ఆ వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి షాకులు ఇస్తా ఉండి ప్రభుత్వం అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో మొన్న శ్రీరెడ్డి వచ్చి మీడియా ముందుకు వచ్చి తను ఇక మీదట ఇట్లాంటి పోస్టులు గాని రాజకీయాలకు గాని దగ్గరకు రాను దూరంగా ఉంటానని చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే పోసాని కృష్ణమురళి మీ రాజకీయానికి దూరం అయిపోతానని చెప్పటం, మరో పక్క ఆర్జీవీ మీద వివాదాస్పద దర్శకుడు సంచలన దర్శకుడు ఆర్జీవీపై కూడా పలు కేసులు నమోదవటం, ఓ పక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో మరొకసారి తను రెస్ట్ తీసుకోకుండా ఆ జగన్మోహన్ రెడ్డిని వరుస పెట్టి దాడి చేస్తున్న షర్మిల మరొకసారి మీడియా ముందుకు వచ్చి తన మీద ఈ నింద రావటానికి అపవాదు రావటానికి తను ఈ దుర్పరిస్థితి అనుభవించడానికి కారణం తన అన్న సైన్యం ఇదంతా చేసిందని ఆరోపించడం పట్ల మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి సంచలనంగా మారింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశా నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా.